మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ నిర్మాణం పాదయాత్ర బీసీ రిజర్వేషన్ పై తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యి ఈ మూడు అంశాలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించారు. ఈ నెల 31 నుండి వచ్చే నెల 4 వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఇక ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొననున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం కాంగ్రెస్ పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవహారాలకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సుదీర్ఘంగా కూడా చర్చలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. రాష్ట్రంలో పార్టీ నిర్మాణము, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాడేందుకు కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు కూడా యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఆ ఆమోదానికి సంబంధించి ఢిల్లీలో చేపట్టాల్సినటువంటి కార్యాచరణ వీరి మధ్యకు చెప్పుకొచ్చినట్లుగా అయితే తెలిసింది. ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభలో ఎంపీల వాయిదా తీర్మానం చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. అలాగే ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద నిర్వహించేటటువంటి ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలతో పాల్గొననున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ప్రత్యేక రైల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకునేలాగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. అలాగే ఢిల్లీ పర్యటన అనంతరం కాంగ్రెస్ పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ 6 జిల్లాల పర్యటన ఏదైతే ఉందో, ఢిల్లీ పర్యటన తర్వాత మళ్ళీ యథావిధిగా రిమైనింగ్ ఉన్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పర్యటించేలాగా కూడా దిశానిర్దేశం చేసుకున్నట్టుగా ఈ చర్చల్లో మొత్తం కూడా కూలంకుషంగా చర్చించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. రైట్. అలాగే ఉషా, గత నెల 30న బిల్లులు కానీ ఏవైతే పాస్ చేసిన బిల్లులు, ఆర్డినెన్స్ కానీ రాష్ట్రపతి దగ్గర స్ట్రక్ అయి ఉన్నాయన్నారు. అవి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? గవర్నర్ వద్ద ఇప్పటికే బీసీ 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్న సమయంలోనే పార్లమెంట్ సమావేశాలు ఈలోపు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకి సంబంధించి కూడా ఆమోదం కోసం బిల్లుని ఏదైతే పార్లమెంట్ సభలో కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ బిల్లుకి సంబంధించి ఉభయ సభల్లో ఏదైతే ఎక్కడా కూడా ఈ బిల్లుకి సంబంధించి ఎక్కడా కూడా చర్చకు రావడం లేదు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ధర్నాకు దిగాలి అనే కోసంలో జంతర్ మంతర్ దగ్గర 5, 6, 7 తారీఖులో ధర్నాకు దిగే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి కూడా దాదాపు 50 మంది దాకా కార్యకర్తలు, అలాగే మిగతా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీకి చేరుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దీన్ని భారీగా చేపట్టి అలాగే మొత్తం కూడా సక్సెస్ చేయాలన్న కోణంలో కూడా ఇంకొక మీనాక్షి అలాగే ముగ్గురు భేటీ అయిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో 40% రిజర్వేషన్ దీన్ని ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సత్వసం జరుగుతున్నాయి కాబట్టి మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటన 6 జిల్లాల పర్యటన 9 విడతగా వేస్తున్నారు. కాబట్టి జిల్లాల పర్యటన రేపటి నుంచి పరిగణించి ప్రారంభమవుతుంది. అలాగే అనంతరం ఆందోళన, ఆర్మూరు, ఆ తర్వాత మిగతా జిల్లాలకు సంబంధించి ఈ 5, 6, 7 తేదీలు ఏదైతే ఉన్నాయో ఢిల్లీలో చేపట్టాల్సినటువంటి ధర్నాకు సంబంధించి అడ్డొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అనంతరం ఈ 5, 6, 7 తేదీల తర్వాత మళ్ళీ కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. హరి, అలాగే 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో వీటి ధర్నా వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం కలుగుతుంది అంటున్నారు.
ఖచ్చితంగా మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు సైతం స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి అధికార పార్టీ ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుంది. అది ఎన్నికలకు ముందుకు వెళ్లే సమయంలో ఈ 42% రిజర్వేషన్ బిల్లుని ఒక అస్త్రంగా తీసుకుంది అనుకోవడంలో కూడా శక్తి చేస్తారు వస్తున్నారు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని ఒక అస్త్రం లాగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఏదైతే ఈ కులగణన కావచ్చు, బీసీ 42% రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు కూడా బీసీ 42% రిజర్వేషన్ కి సంబంధించి అటు గవర్నర్ ఆమోదము పొందలేదు, ఇటు పార్లమెంట్ లోనూ ఆమోదం పొందలేదు. ఎలా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్తారు? అటు బీజేపీ తరఫు రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రామచంద్రరావు చేసినటువంటి కామెంట్స్ కూడా గతంలో మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే బీసీ 42% రిజర్వేషన్ బిల్లు వల్ల ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. జంతర్మంతర్లో ధర్నా చేపట్టినా కానీ ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఎలాగైనా సరే బీసీ 42% రిజర్వేషన్, కాంగ్రెస్ పార్టీ ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి కులగణన వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలనుకోవడంలోనే కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో పంచుకుంటూ వస్తుంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ ఆమోదం అవ్వడం అనేది మాత్రం ఒక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ముందున్నటువంటి ఛాలెంజ్ లా కనిపిస్తోంది. చూడాలి ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.